అందరికీ హాయ్. వెల్కమ్ బ్యాక్ టు చిట్టి కుకింగ్ వ్లాగ్స్ యూట్యూబ్ ఛానల్. చిట్టి కుకింగ్ వ్లాగ్స్లో ఇప్పుడు మన శరీరానికి కావలసిన ఎన్నో పోషకాలు ఉన్న సమ్మర్ స్పెషల్ తాటి ముంజలతో సూపర్ టేస్టీ హెల్దీ డ్రింక్ ఎలా చేయాలో చూద్దాం. ఈ డ్రింక్ తయారు చేయడానికి ముందుగా ఒక గ్లాస్ తీసుకొని అందులో వాటర్ పోసుకోవాలి. వాటర్ పోసిన ఈ గ్లాస్లో 1 స్పూను సబ్జా గింజలు వేసుకొని గరిటతో కొంచెం కలుపుకోవాలి. ఇలా కలిపిన తర్వాత ఈ సబ్జా గింజల గ్లాస్ మీద ఒక మూత పెట్టుకొని అరగంట నాననివ్వాలి. సబ్జా గింజలు నానబెట్టి తాగితే మన శరీరంలో ఉన్న వేడి తగ్గుతుంది. ఇప్పుడు ఒక 5 తాటి ముంజలు తీసుకొని వాటి మీద ఉన్న పొట్టు తీసేయాలి. అలాగే లేతగా ఉన్న ముంజల్ని తీసుకోవాలి. ఇప్పుడు వాటి మీద ఉన్న పొట్టంతా తీసేసి మనం చిన్న చిన్న ముక్కలుగా ఈ తాటి ముంజల్ని కట్ చేసుకుందాం. తాటి ముంజలు తినడం వల్ల మన బాడీలో ఉన్న హీట్ని తగ్గిస్తాయి. అలాగే డీహైడ్రేషన్ కూడా తగ్గిస్తుంది. ఫైబర్, ప్రోటీన్, వైటమిన్స్ అన్నీ కూడా పుష్కలంగా దీనిలో ఉన్నాయి. షుగర్ పేషెంట్స్ కూడా తాటి ముంజల్ని తినొచ్చు. తాటి ముంజల్ని కట్ చేసుకోవడం అయిపోయింది. అవి చూడటానికి క్రిస్టల్స్ లాగా చక్కగా ఉన్నాయి. అలాగే ఇప్పుడు కొబ్బరి బోండాల్లో ఉండే లేత కొబ్బరిని కూడా కొద్దిగా తీసుకోవాలి. ఈ కొబ్బరిని కొద్దిగా మిక్సీ పట్టుకోవాలి. మరీ పేస్ట్లా కాకుండా 1-2 రౌండ్లు తిరిగితే సరిపోతుంది. ఇప్పుడు 2 గ్లాసులు తీసుకొని అందులో ఆల్రెడీ మనం నానబెట్టుకున్న సబ్జా గింజల్ని వేసుకోవాలి. బరువు తగ్గాలి అనుకున్న వాళ్ళు ప్రతిరోజు 1 స్పూను సబ్జా గింజలు నానబెట్టుకొని ఆ వాటర్ తాగితే మంచిది. ఇప్పుడు సబ్జా గింజల్లో కొబ్బరి నీళ్ళు పోసుకోవాలి. మనకి వీక్గా అనిపించిన, బాగా ఓవర్ హీట్ చేసింది అనిపించిన గుర్తొచ్చేది కొబ్బరి నీళ్ళు. ముఖ్యంగా సమ్మర్లో కొబ్బరి నీళ్ళు తాగితే మన ఒంట్లో ఉన్న వేడి తగ్గుతుంది. అలాగే మనకు కావాల్సిన శక్తి కూడా కొబ్బరి నీళ్ళ వల్ల లభిస్తుంది. ఇప్పుడు ఆల్రెడీ మిక్సీ పట్టుకున్న లేత కొబ్బరిని కూడా మనం కొబ్బరి నీళ్ళలో వేసుకుందాం. లేత కొబ్బరి వేయడం వల్ల మనం తయారు చేసుకుంటున్న డ్రింక్ టేస్టీగా ఉంటుంది, త్వరగా డైజెస్ట్ కూడా అవుతుంది. ఇప్పుడు మనం ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న ఐస్ యాపిల్, అదే అండి తాటి ముంజలు, మనం తయారు చేస్తున్న డ్రింక్లో వేసుకుందాం. సమ్మర్లో మాత్రమే దొరికే తాటి ముంజలు మన శరీరానికి కావాల్సిన ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ని కలిగి ఉన్నాయి కాబట్టి తప్పకుండా ప్రతి ఒక్కరూ ఇలా హెల్దీ డ్రింక్ తయారు చేసుకొని తాగండి. ఇప్పుడు స్పూన్తో డ్రింక్ని బాగా కలుపుకోవాలి. అలాగే చివరిగా 2 లేత పుదీనా ఆకులను కూడా డ్రింక్లో వేసుకోవాలి. మీకు ఇష్టమైతే వేసుకోండి, లేదంటే దాన్ని స్కిప్ చేసేయచ్చు. ఇప్పుడు రెడీ అయిపోయిన ఈ డ్రింక్ కొద్దిగా చల్లగా ఉండాలి అనుకుంటే ఒక 2 ఐస్ క్యూబ్స్ని వేసుకోండి. లేదంటే వేసుకోకపోయినా కూడా చాలా టేస్టీగా ఉంటుంది. టేస్ట్ మాత్రమే కాదు, ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్న ఈ సమ్మర్ స్పెషల్ హెల్దీ డ్రింక్ తయారు చేసే విధానం మీకు కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. దీన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేయండి.